వెల్కమ్ టు టీటే. కేంద్రంలోని అధికార బీజేపీ వార్షిక ఆదాయం రోజు రోజుకు పెరుగుతోంది. 2360.8 కోట్లు ఉన్న ఆ పార్టీ ఆదాయం మరుసటి సంవత్సరానికి ఏకంగా 83% పెరిగి 4340.5 కోట్లకు చేరింది. ఇందులో 1685 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో వచ్చినాయనని ఎన్నికల కమిషన్ కు బీజేపీ సమర్పించిన తాజా వార్షిక ఆడిట్ నివేదిక చెబుతోంది. ఏ ఇతర పార్టీ కూడా బాండ్ల రూపంలో ఇంత భారీగా వార్షిక ఆదాయం పొందలేదు. ఇదే కాలంలో కాంగ్రెస్ ఆదాయం కూడా 452.4 కోట్ల నుండి 1225 కోట్లకు అంటే 170% పెరిగింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ ఎన్నికల బాండ్ల రూపంలో తన ఆదాయాన్ని 384% మేర పెంచుకుంది. 2022-23లో కాంగ్రెస్ కు ఎన్నికల బాండ్ల ద్వారా 171 కోట్లు ఆదాయం లభిస్తే 2023-24లో 828.4 కోట్లు వచ్చింది. బాండ్లకు సంబంధించినంత వరకు బీజేపీ తర్వాత కాంగ్రెస్ కి ఎక్కువ ఆదాయం లభించింది. 2023-24లో బాండ్ల రూపంలో బీఆర్ఎస్ కు 685.5 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్ కు 612.4 కోట్లు ఆదాయం సమకూరింది. ఇక ఖర్చుల విషయానికి వస్తే గత ఆర్థిక సంవత్సరంలో బీజేపీ 2211.7 కోట్లు ఖర్చు చేసింది. 2022-23లో పెట్టిన ఖర్చుతో పోలిస్తే ఇది 62% అధికం. ఇందులో ఎన్నికలు సాధారణ ప్రచారంపై ఆ పార్టీ 1754 కోట్లు ఖర్చు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ వార్షిక ఆదాయం 1025.20 కోట్లు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కోసం ఆ పార్టీ 49.6 కోట్లు ఖర్చు చేసింది. తొలి విడత జోడో యాత్రకు 71.8 కోట్లు ఖర్చు అయ్యాయి. 2023-24 ఆడిట్ నివేదికలో బీజేపీ ప్రకటించిన స్వచ్ఛంద విరాళాలు 3967 కోట్లు. ఇందులో ఎన్నికల ద్వారా 1685.6 కోట్లు, అజీవాన్ సహయోగ్ నిధి ద్వారా 236.3 కోట్లు, ఇతర విరాళాల ద్వారా 2042.7 కోట్లు సమకూరాయి. ఆ పార్టీకి వ్యక్తిగత దాతల ద్వారా 240 కోట్లు, కార్పొరేట్ల ద్వారా 1890 కోట్లు, సంస్థలు సంక్షేమ సంఘాల ద్వారా 101.2 కోట్లు, ఇతరులు 90 కోట్లు అందజేశారు. గత సంవత్సరం మార్చి 31 నాటికి బీజేపీ చేతిలో 109.2 కోట్లు, బ్యాంకుల్లో 1627.2 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో 5377.3 కోట్లు ఉన్నాయి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీటే.